అండి. నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి రుచులు బై రాజీరామ్. ఈరోజు మన వీడియోలో మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లకైనా, ఈవినింగ్ స్నాక్‌లకైనా చాలా టేస్టీగా ఉండే సగ్గుబియ్యం సన్న పునుగులు చేసి చూపించబోతున్నానండి. సగ్గుబియ్యం సన్న పునుగులు నూనెనేది పీల్చకుండా చాలా ఈజీగా, టేస్టీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేను చెప్పిన విధంగా చేశారంటే ఆయిల్ అనేది అస్సలు పీల్చకుండా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ వేడి వేడి పునుకులతో చట్నీతో సర్వ్ చేసుకున్నాను తిన్నారంటే చాలా వరకు తినేస్తారండి. ఎన్ని తింటున్నారో కూడా తెలీదు. అలాగే ఈ పునుకులతో పాటు మంచి టేస్టీగా, ఈజీగా టమాటా ఉల్లిపాయ చట్నీ కూడా చేసి చూపించబోతున్నానండి. సో ఇంక లేట్ చేయకుండా ఈ పునుకులు, ఉల్లిపాయ టమాటా చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు వీడియో చూసేయండి. ముందుగా ఈ పునుగులు ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నె తీసుకొని అందులోకి 1 కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకోండి. ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని ఈ సగ్గుబియ్యాన్ని నీట్గా కడిగి తీసుకోండి. ఈ సగ్గుబియ్యంలో ధూళేమైనా ఉంటే పోతుంది, కడిగి తీసుకోండి. మనం ఈ పునుగులు చేసుకోవడానికి చిన్న సైజు సగ్గుబియ్యం కాకుండా పెద్ద సైజువి ఉంటాయండి సగ్గుబియ్యం, అవి తీసుకోండి. వాటితోనైతే బాగుంటాయి. నీళ్ళన్నీ వంపేసుకున్న తర్వాత పుల్లగా ఉండే 1 కప్పు వరకు పెరుగుని తీసుకోండి. మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు పుల్లగా ఉన్న పెరుగు తీసుకోండి. అదే కప్పుతో 1/2 కప్పు వరకు నీళ్ళని కూడా వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోండి. పెరుగులో సగ్గుబియ్యం అనేది 4 గంటల సేపు నానబెట్టుకోవాలండి. అప్పుడు దాకా వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు టేస్టీగా, ఈజీగా టమాటీ ఉల్లిపాయ చట్నీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. వేడెక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు వేసుకోండి. ఈ చట్నీలో మినపప్పు, శనగపప్పు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. వీటిని కాస్త ఫ్రై చేసుకోండి. ఈ పప్పులు కాస్త ఫ్రై చేసుకున్నాక ఇందులోకి కారానికి తగ్గట్టుగా ఒక 10 లేదా 15 వరకు పండు మిరపకాయలు వేసుకోండి. మీడియం సైజు ఉన్న 2 ఉల్లిపాయలు సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. ఇక్కడ నేను పండు మిరపకాయలు వేసుకున్నాను కదండి. ఈ చట్నీలో పండు మిరపకాయలు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత 3 లేదా 4 మీడియం సైజు ఉన్న టమాటీలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. టమాటీ తొందరగా మగ్గడం కోసం ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. టమాటీ అనేది మెత్తగా మగ్గిపోయినంత వరకు మూత పెట్టుకొని 5 మినిట్స్ పాటు ఉడికించుకోండి. 5 మినిట్స్ అయిన తర్వాత మూత తీసుకొని చూసారు కదా టమాటీ అనేది మెత్తగా మగ్గిపోయింది. ఇందులో చిన్న అల్లం ముక్క వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. ఇప్పుడు ఇందులో 3 ఎల్లుల్లి రేఖలు, చిన్న చింతపండు, టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోండి. ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా వీటిని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ చట్నీని వేరే బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఈ చట్నీకి పోపు పెట్టుకుందామండి. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు, 2 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని కాస్త ఫ్రై చేసుకొని ఈ చట్నీలో వేసేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. చూసారు కదండి సగ్గుబియ్యం అనేది 4 గంటలు అయింది కదా. ఇప్పుడు ప్లేట్ మూత తీసి చూద్దాం. ఈ సగ్గుబియ్యం పెరుగులో బాగా నాని సాఫ్ట్గా అయ్యాయి. ఇలా చేత్తో నిలిపితే ఈజీగా నలిగిపోతుంది. సగ్గుబియ్యం ఇలా నానిన తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు బియ్యం పిండిని వేసుకోండి. ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో ఆ కప్పుతోనే బియ్యం పిండిని కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు గోధుమ పిండిని వేసుకోండి. బియ్యం పిండి, గోధుమ పిండి వేసుకోవడం వల్ల నూనె అనేది పీల్చకుండా క్రిస్పీగా వస్తాయండి పునుకులు. ఇలా 1 కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి, చిన్న ముక్కలుగా కట్ చేసుకొని. చిన్న అల్లం ముక్కను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. 4 లేదా 5 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. 1 గుప్పుడు వరకు సన్నగా తురుము పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోండి. 2 రెమ్మల కరివేపాకు కూడా సన్నగా తురుము వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, రుచికి సరిపడగా ఉప్పు వేసుకోండి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు వంట సోడా కూడా వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇదంతా బాగా కలుపుకున్నప్పటికీ ఇంకా కాస్త గట్టిగా అనిపిస్తున్నట్టు ఉంటుందండి. అప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని వేసుకోండి. మనకి ఎంతైతే వాటర్ అవసరం అవుతుందో అంతే వేసుకోండి. మరీ ఎక్కువగా వేసేసుకోకండి. ఈ పిండిని మరీ గట్టిగాను కాదు, అలా అని మరీ లూజ్గా కాదు, మీడియం కన్సిస్టెన్సీలో ఉండేటట్టు పిండిని కలుపుకోండి. సరే కదా, పిండిని ఈ విధంగా కలుపుకుంటేనే పునుకులు అనేది కరెక్ట్గా వస్తాయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటేనే పునుకులు అనేది కరెక్ట్గా వస్తుందండి. పునుగులు వేసుకుని పిండి రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత చిన్న చిన్న పునుగులు వేసుకోండి. ఆయిల్కి సరిపడగా చిన్న చిన్న పునుగులు అయితే వేసేసుకోండి.
ఆయిల్ సరిపడగా పునుగులు వేసేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ పునుగుల్ని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలండి. ఈ పునుగులు అనేవి లోపల నుంచి బయట వరకు క్రిస్పీగా ఫ్రై అవుతాయి. మంచి గోల్డెన్ సైడ్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోండి. దాని మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నారంటే లోపల అనేది ఉడకదు, పైన క్రిస్పీగా వచ్చేస్తాయండి. టేస్ట్ అనేది అంత బాగోదు. కాబట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని నిదానంగా క్రిస్పీగా అయినంత వరకు ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకున్నాక ఆయిల్ని తీసి వేరే ప్లేట్లోకి తీసుకోండి. ఇలా ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత మిగతా పిండి ఉంటుంది కదండి, ఆ పిండితో కూడా ఇలా పునుకులు వేసి తీసేసుకోండి. అంతేనండి, వేడి వేడిగా పునుకులు చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఈవినింగ్ స్నాక్ టైం అయినా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా ఈజీగా సగ్గుబియ్యంతో ఎలా పునుకులు చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పునుకులతో పాటు టమాటీ ఉల్లిపాయ చట్నీ కూడా చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎన్ని తింటున్నారో కూడా తెలీదు, అన్ని తినేస్తారు, అంత టేస్టీగా ఉంటాయి. చూసారు కదా, ఆయిల్ కూడా అస్సలు పేర్చలేదు. అంతేనండి, సగ్గుబియ్యం సన్న పునుగులు టమాటీ ఉల్లిపాయ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకున్నామో మీరు కూడా మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరే కాకుండా మీ ఫ్రెండ్స్కు మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మరెన్నో సింపుల్ టేస్ట్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.